హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈ రోజు సండే కదా, సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కుకింగ్ ఏం చేశాను అన్నది, ఇంకా చిన్న షాపింగ్ కూడా చేశాను. దాని గురించి ఈ వీడియోలో చూపించేస్తాను, చూసేయండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూసి నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ టిఫిన్ కి ఉప్మా పెసరట్టు వేద్దామని నైటే పెసలు నానబెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ బాగా నానిన తర్వాత వాటిని మంచిగా 2-3 సార్లు వాష్ చేసుకున్నాను. అసలు గ్రైండర్ లో వేసేసాను. గ్రైండ్ అయ్యే లోపు ఇక్కడ ఉప్మా అయితే నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. పిండి మెత్తగా నలిగిన తర్వాత దాంట్లో గుప్పటి వరకు వరిపిండి కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని పిండిని అయితే ఇంకోసారి బాగా కలుపుకున్నాను. టిఫిన్స్ ఎన్ని రకాలు ఉన్న ఉప్మా పెసరట్ కి పెద్ద ఫ్యాన్ బేసే ఉంటుంది కదా. ఉప్మా పెసరట్ అంటే మా ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తింటారు. అప్పుడప్పుడు ఇలా ఇంట్లో చేస్తూ ఉంటాను. ఇంట్లో అందరికి ఒక్కొక్కరికి టిఫిన్ వేసి పిల్లలకు పెట్టి నేను తినేసరికి 9:30 దాటిపోయింది. ఇంతకు మీ ఫేవరెట్ టిఫిన్ అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసండి. ఈ రోజు అయితే నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి. చిన్న షాపింగ్ ఉంది, ఇంటికి కావాల్సిన సామాన్లు కొన్ని తీసుకోవాలి. ఇక కొత్తగా ఒక సినిమా వచ్చింది కదా, నరసింహస్వామిది. మీలో ఎంతమంది చూసారు? నేను వెళ్దాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఆగిపోవాల్సి వస్తుంది. మెయిన్ గా మా పిల్లల కోసం, చాలా చిన్నవాళ్ళు కదా, సౌండ్ ఎఫెక్ట్స్ కి భయపడతారేమో అని చెప్పి ఇంట్లో ఎవరికైనా అప్పచెప్పి వెళ్దామంటే మా చిన్న పాప అయితే అస్సలు నన్ను వదిలిపెట్టదు. దానికోసం ఆగిపోవాల్సి వస్తుంది. టిఫిన్ వేయడం పూర్తి అవ్వగానే ఇంకా మా పిల్లల పని అనమాట. వాళ్ళకి స్నానాలు చేపించడం, ఆడుకోవడానికి బొమ్మలు ఇవ్వడం, రెడీ చేపించడం, వీటితోనే సరిపోతుంది. ఈ లోపే మళ్ళీ లంచ్ టైం కూడా అయిపోతుంది. మళ్ళీ లంచ్ కి వంట ప్రిపేర్ చేసుకోవాలి. లంచ్ కి అయితే ముందే చెప్పాను కదా, వెజిటబుల్ పులావ్, మటన్ కర్రీ చేస్తున్నాను. ఎంత తక్కువ అవ్వకూడదని ముందే వెజిటబుల్స్ అన్ని కట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్ చూపించేస్తాను. మా ఇంట్లో అయితే ఎక్కువగా సండే వచ్చిందంటే నార్మల్ రైస్ కంటే ఇలా బగారా రైస్ లేదంటే వెజిటబుల్ పులావ్ చేసుకోవడానికి ఎక్కువగా ట్రై చేస్తాను. ఇక్కడ నేను 2 kgs వెజ్ పులావ్ అయితే వండుతున్నాను. దానికోసం బిర్యానీ స్పైసెస్ అని ఫస్ట్ ఇలా ఆయిల్ లో వేయించేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా అన్ని కట్ చేసేసుకుని పెట్టుకున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో నేను జీడిపప్పు వేస్తున్నాను. మధ్య మధ్యలో తింటే క్రిస్పీగా బాగుంటాయి కదా. బిర్యానీ స్పైసెస్ అని వేగిన తర్వాత ఇక్కడ నేను ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేయించుకుంటున్నాను. పులావ్కి ఏంటంటే బిర్యానీ లాగా బాగా గోల్డెన్ కలర్ వచ్చేయక్కర్లేదు, లైట్ గా అయితే సరిపోతుంది. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోనే టమాటా, కావాలంటే క్యారెట్ కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ ఉత్తినే మాడిపోతే పలవంతా చేదొచ్చేస్తుంది కాబట్టి ఇలా కలుపుతూ వేయించుకుంటూ ఉండాలి. తర్వాత ఇందులోనే చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇంట్లో ఏంటంటే ఎక్కువగా చికెనే తింటాం. మటన్ కంటే కూడా చికెనే బాగా ఇష్టంగా తింటాం కాబట్టి ప్రతి వీకెండ్ కూడా చికెనే తెచ్చుకునేవాళ్ళం. ఈసారి ఎందుకో మటన్ తినాలనిపించి మటన్ అయితే తీసుకొచ్చారు. వెజిటేబుల్స్ అన్ని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని అది కూడా అడుగంటకుండా మంచిగా కదుపుతూ ఫ్రై చేసుకుని గరం మసాలా వేసుకుని ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి. ఇద్దరు చిన్నపిల్లలే కాబట్టి నేను ఇలా వీడియో షూట్ చేసుకోవాలంటే ప్రతిసారి కుదరదు. అప్పుడప్పుడైతే వాళ్ళు బాగా ఏడ్పించేస్తూ ఉంటారు. ఎప్పుడైనా వాళ్ళు పడుకున్నప్పుడు నాకు కుదిరితే షూట్ చేసుకుంటూ ఉంటారు. మా చిన్న పాపనైతే 24 hours ఎత్తుకొనే ఉండాలి. ఎవరి దగ్గర ఉండదు, నా దగ్గర తప్ప. బిర్యానీ కొలతకి గిన్నెకి 2 గిన్నెలు వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను 2 గిన్నెలు రైస్ వండుతున్నాను కాబట్టి 4 గిన్నెలు వాటర్ పోసుకుంటున్నాను. బియ్యం కొలుచుకుని వాటర్ పోసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కారం వేసుకుని ఇంకొకసారి కదుపుకోవాలి. వాటర్ మరిగేలోపు బియ్యాన్ని వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇవి మరిగిన తర్వాత ఇందులోకి వేసేసుకుంటే సరిపోతుంది. వాటర్ బాగా మరిగినప్పుడు రైస్ వేసేటప్పుడు ఏంటంటే ఆవిరి అనేది చేతికి కొట్టేస్తుంది కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలి. రైస్ మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత ఇంకొకసారి కదుపుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. రైస్ 70% ఉడికిన తర్వాత నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి అనేది చాలా మస్ట్ అండ్ షుడ్, చాలా ఫేవర్ గా ఉంటుంది. పోతే మొన్న సండే అయితే టిల్లీ కర్రీ చేస్తే వీడియో పోస్ట్ చేస్తే ఒక స్టోరీ చెప్తే ఇన్స్టాగ్రామ్ లో అయితే వీడియో పోస్ట్ చేశానండి. ఆ వీడియోకి వచ్చిన కామెంట్స్ చూస్తే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. చాలా సేపు అయితే నవ్వుకున్నాను. విషయం ఏంటంటే టిల్లీ కర్రీ వండుతూ ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదా అని చెప్పి మా చిన్నప్పుడు జరిగిన విషయం ఒకటి చెప్పాను. అదేంటంటే మా చిన్నప్పుడు మా ఇంట్లోకి అందరం పడుకున్నాక టైం 2 అవుతుంది, రక్తపింజరం అనే పాము వచ్చింది. దాన్ని మా బాబాయ్, మా నాన్నగారు కలిసి పట్టుకున్నారని చెప్పాను. దానికి వచ్చిన కామెంట్స్ చూస్తే చాలా నవ్వు వచ్చిందండి. ఎందుకంటే బాబోయ్ ఇప్పుడు రక్తపింజర కూరేమని వండేస్తున్నావా ఏంటని ఒకరు, అక్క నువ్వు అంత గ్యాప్ ఇచ్చేసరికి ఆ రక్తపింజర కర్రీ ఏనేమో అని అనుకున్నాను అని ఇంకొకరు. ఇలా చాలా మంది కామెంట్ చేశారండి. చాలా సేపు నవ్వుకున్న నా కామెంట్స్ చూసి. ఇంతకు మన పలావ్ అయితే రెడీ అయిపోయింది, మూత పెట్టుకుంటే సరిపోతుంది. పలావ్ ఎలాగైపోయింది కాబట్టి ఇప్పుడు మటన్ కర్రీ. మటన్ చేయడానికి నేను 1 kg మటన్ తీసుకున్నాను. ఇక్కడ మా స్టైల్ ఎలా చేస్తారో చూపించేస్తాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోనే బిర్యానీ ఆకులు 2 వేసుకుని బాగా వేయించుకుని అందులో 4 చీల్చిన పచ్చిమిర్చి, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ను కూడా వేసుకుని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేగేలోపు మటన్ అయితే 2-3 టైమ్స్ వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మటన్ వేసుకొని కదుపుకోవాలి. మటనే కాదు, నాకు ఏ ఐటమ్ కూడా కుక్కర్ లో వండడం ఇష్టం ఉండదు. చాలా మంది పప్పు, రైస్ అన్ని కుక్కర్ లో వండుతారు కదా, నాకైతే కుక్కర్ లో వండడం ఇష్టం ఉండదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే చాలా భయం. కొత్తలో నేను ఒకసారి ఒకరి ఇంటికి వెళ్ళాను అనమాట, రిలేటివ్స్. ఆవిడ ఏం చేసిందంటే రైస్ కుక్కర్ లో పెట్టేసి విజిల్ సరిగ్గా పెట్టకుండా ఇంకా వెనక్కి తిరిగింది అంతే. కుక్కర్ చాలా పెద్దగా పేలిపోయింది, ఇల్లంతా రైస్ చిమ్మేసింది. ఇంకా అప్పుడు పట్టుకున్న భయం. నేనైతే ఎప్పుడు వండలేదు చిన్నప్పటి నుంచి కూడా. ఇంకా భయం పట్టుకుంది కదా, ఇంకెప్పటికీ వండకూడదని ఫిక్స్ అయిపోయాను. మటన్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, గసగసాలు, అల్లం వెల్లుల్లి మొత్తం కలిపి మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. వండిన మటన్ కూడా
టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువసేపు కుక్ అవుతుందంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మసాలా కూడా వేగిన తర్వాత ఇలా 2 గ్లాసులు వాటర్ పోసుకొని మూత పెట్టేసుకోవాలి. పూర్తయిపోయింది. ఫుల్ గా తినేసి పిల్లలకు కూడా పెట్టేసాను. ఇప్పుడు షాపింగ్ వెళ్లే పని ఉంది కాబట్టి రెడీ అయిపోయి షాపింగ్ వెళ్ళాను. కావాల్సిన సామాన్ తీసుకుందామని వెళ్ళాను. ఈ కప్పులు చూసారా ఎంత బాగున్నాయి. షాప్ ఏంటంటే ఆల్ ఇన్ వన్ షాప్ అనమాట. మా ఊర్లో ఇక్కడ అన్ని రకాల వస్తువులు ఒకే చోట దొరుకుతాయి. కాస్ట్లు కూడా మనం ప్రతిసారి వాళ్ళని అడగక్కర్లేదు. ఎక్కడికక్కడ ఇంక వేసేసి లేదా బోర్డులు పెట్టేసి ఉంటాయి. మన ఇష్టం వచ్చినవి చూసుకుని కాస్ట్లు బట్టి తీసుకోవచ్చు. ఇలా పింగాణి ఐటమ్స్, గాజు ఐటమ్స్, లేడీస్ మేకప్ ఐటమ్స్ ఇవాళ చాలా ఉంటాయి. డ్రెస్సులు కూడా ఉంటాయి. పిల్లలకు కావాల్సిన గిఫ్ట్ ఐటమ్స్ అన్ని ఆల్ ఇన్ వన్ అనమాట. అన్ని రకాలు ఉంటాయి. చెప్పాలంటే పిల్లలకి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి అందరికీ కావాల్సిన చెప్పులు కూడా ఉంటాయి. చాలా బాగుంటాయి. కాస్ట్లు కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయి. వస్తువులు ఒకే చోట దొరికితే ఇంక జనాల రద్దీ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది కదా. ఈ షాప్ అయితే అసలు ఎప్పుడు ఖాళీ ఉండదు. ఈ రోజు కొంచెం ఖాళీ ఉంది, అందుకే వీడియో షూట్ చేస్తున్నాను. చూస్తుంటే ప్రతి ఐటమ్ చాలా బాగుంది కదా. ప్రతిదీ తీసుకోవాలనిపిస్తుంది, కానీ కొన్నే తీసుకున్నాను. చిన్న పాప బర్త్డే వస్తుంది కాబట్టి కొన్ని యాక్సెసరీస్ తీసుకుందామని అయితే వచ్చాను. ఇక్కడ ఫ్యాన్సీ ఐటమ్ కూడా ఉంటుందని చెప్పాను కదా. ఈ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగుంది. బిల్లింగ్ సెక్షన్ దగ్గరే పిల్లలకు కావాల్సిన టాయ్స్, ఇలా లేడీస్ కి కావాల్సిన జ్యువెలరీ పెడతారు. బిల్ చేసే ముందు కూడా కొనుక్కుంటారనో ఏమో, కానీ ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగుంది. నా సండే అయితే ఇలా సింపుల్ గా గడిచిపోయింది. మరి మీ సండేలో ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి. ఇంతవరకు చూసారు కదా, వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు ఓపిక్ గా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.